హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. అయిపోయింది ఆఫీస్, ఫ్రైడే హాఫ్ డే మాకు. సో 12 గంటలకు అయిపోతుంది. అప్పుడే తీద్దాం అనుకున్నాను వీడియో, 12 గంటలకి స్టార్ట్ చేశాను. బట్ మధ్యలో ఏంటంటే దుబాయ్లో ఎండలు చాలా ఎక్కువ. సో నా ఐఫోన్ ఏంటంటే టెంపరేచర్ ఎక్కువ అని చెప్పి అది స్క్రీన్ ఆఫ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఐఫోన్లోని అదొక ఇది ఉంది కదా ఆప్షన్. సో ఎండ ఎక్కువ, అదే వేడి ఎక్కువ ఉందంటే, బయట వాతావరణం ఎక్కువ వేడిగా ఉందంటే ఆటోమేటిక్గా ఐఫోన్ ఏంటంటే టర్న్ ఆఫ్ అయిపోతుంది, అంటే స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. సో అదే అయ్యింది. సో దానివల్ల ఏంటంటే అప్పుడు తీయలేకపోయాను. సో ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. 62 డిగ్రీల దాకా కూడా వెళ్తుంది దుబాయ్లోని ఎండాకాలంలో. అట్ ద సేమ్ టైం చలికాలంలో కూడా అంతే చలి కూడా ఉంటుంది మనతో పోల్చుకుంటే. కానీ మన దగ్గర మనకి ఆ ఎండ ఎక్కువ, ఆ చలి ఎక్కువ. సో ఇక్కడ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండ ఎంత ఎక్కువైతే ఉంటుందో, సాయంత్రం నుండి మళ్ళీ ఇంకా రాత్రి ఫుల్ నైట్ కూడా హ్యూమిడిటీ అంతే ఎక్కువ ఉంటుంది. సో చల్లగా ఉన్నా సరే చెమటలు పట్టేస్తాయి, అంటే ఎండ లేకపోయినా సరే చెమటలు పట్టేస్తాయి ఇక్కడ, అంత హ్యూమిడిటీ ఉంటుంది. ఎండ ఎంత ఎక్కువ ఉందో చూపిస్తాను చూడండి, సరేనా? సో చూస్తున్నారు కదా ఎంత ఎక్కువ ఉందో బయట. ఇక్కడ 62 డిగ్రీల వరకు వెళ్తుంది సమ్మర్లోని. ఇక్కడ ఎండ ఏంటంటే 62 డిగ్రీల వరకు వెళ్తుంది. అట్ ద సేమ్ టైం శీతాకాలంలో కూడా అంతే చలి కూడా ఉంటుంది. సో మన దగ్గరతో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువ, చాలా ఎక్కువ ఎండ. ఏసీ లేకుండా ఉండడం చాలా కష్టం. కానీ మన దగ్గర మనకే అది ఎక్కువ అనిపిస్తుంది. సో ఏదైనా సరే వెదర్ బట్టి ఉంటుంది. రాత్రులు కూడా ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంత డ్రైగా, ఎంత ఎండ ఎక్కువ ఉంటుందో, సాయంత్రం తర్వాత ఎండ వల్ల వచ్చే హ్యూమిడిటీ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అది సర్వైవ్ అవ్వాలంటే కొంచెం వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి, ఏసీలోనే ఉండాలి మేము. ఎండ చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరైనా దుబాయ్లో వాళ్ళు చూస్తే మటుకు వాటర్ ఎక్కువ తాగండి. తెలుసు కదా ఇక్కడ దుబాయ్ వాతావరణం కోసం, కాబట్టి వాటర్ ఎక్కువ తాగండి. అలాగే ఇక్కడ ఇంకా ఫ్రైడే ఇప్పుడు అయిపోయింది ఆఫీస్. ఫ్రైడే హాఫ్ డే నుండి సండే నైట్ వరకు, అంటే 2.5 days మాకు ఇక్కడ వీకెండ్ అనమాట. సో చూసారు కదా ఎండదినా ఇలా ఉంటుంది ఇక్కడ వాతావరణం. ఇంకా మనం చాలా మాట్లాడుకుందాం, చాలా చెప్తాను మీకు. ఇక్కడ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్సెస్ కోసం కావాలంటే చెప్తాను, అన్నీ చెప్తాను, సరేనా? సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎవరైనా మీ వాళ్ళు దుబాయ్ వచ్చేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి, దాన్ని రిప్లైస్ ఇస్తాను, లేకపోతే దాని మీద వీడియో చేస్తాను, ఓకేనా? సో కొత్తగా పెట్టాను కాబట్టి ఛానల్ అయితే ఎప్పుడో పెట్టాను, బట్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి. సో సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్స్ పెడితే నేను దాని మీద రిప్లై చేస్తూ నేను మెసేజెస్ కాదు కానీ వీడియోసే పెడతాను, సరేనా? సరే, జాగ్రత్త.